నమస్తే అండి, నా పేరు దుర్గా ప్రసాద్. నేను గత 15-16 ఏళ్లుగా ఇక్కడ రుద్రాక్షలు వ్యాపారం చేస్తున్నాను. ఎగ్జిబిషన్లు పెట్టి రుద్రాక్షలు, కరంగలే మాలలు, కరంగలే బ్రాస్లెట్లు, స్ఫటిక మాలలు, నవరత్న మాలలు, సాలిగ్రామాలు, దక్షిణావృత శంకులు మొదలగు దైవికమైన వస్తువులు మన దగ్గర లభిస్తాయండి. ఇది కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లోని కలెక్టరేట్ ఆఫీస్ రోడ్ లోని కృషి భవన్ లోని ఇక్కడ ఈ రుద్రాక్షల ప్రదర్శన ఈ నెల 9వ తారీఖు నుంచి, అనగా నవంబర్ నెల 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, అనగా 7 రోజుల పాటు ఈ ప్రదర్శన ఇక్కడ కొనసాగుతుందండి. ఇందులో ఈ ఎగ్జిబిషన్ పెట్టి వివిధ పట్టణాల్లో 4-5 రోజుల పాటు ఎగ్జిబిషన్లు పెట్టి ఏ రుద్రాక్ష ధరించాలి అనేది మేము తెలియజేస్తామండి. ఏకముఖి దగ్గర నుంచి 21 ముఖాల రుద్రాక్షలు మా దగ్గర లభిస్తాయి. కరంగలే మాలలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ రుద్రాక్ష ఎగ్జిబిషన్ సారి విజిట్ చేస్తే ఏ రుద్రాక్ష ధరించాలి, ఇక్కడ చాలా రకాల రుద్రాక్షలు ఉంటాయి. రుద్రాక్ష మాలలు ఉంటాయి. అయ్యప్ప స్వామి మాలల కొరకు, మాలధారణ కొరకు పంచముఖి రుద్రాక్ష మాలలు ఉంటాయి. వివిధ రకాల సైజుల్లో ఉంటాయి. స్ఫటిక మాలలు ఉంటాయి. అయ్యప్ప స్వామి భక్తుల కోసం మా దగ్గరకు అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది వస్తుంటారండి. మాలల ధారణ కోసం రుద్రాక్ష మాలలు తీసుకొని వెండిలో అల్లించుకుంటారు. అలాగే మా దగ్గర వెండిలో రెడీ చేసినవి, తయారు చేసినవి కూడా రెడీమేడ్ గా కావాలంటే దొరుకుతాయి. అలాగే జాతకాన్ని చూసి ఏ రుద్రాక్ష ధరించాలనేది మేము తెలియజేస్తాం అన్నమాట. ఇక్కడ కరీంనగర్ లోని కృషి భవన్ లో, కలెక్టరేట్ ఆఫీస్ రోడ్ లో కృషి భవన్ లోని ఈ నెల 15వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందండి. ఏ సమయం? మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు ఈ ప్రదర్శన. అంటే జనరల్ గా 15వ తారీఖు వరకు. జాతక బర్త్ లేని వాళ్ళు వ్యవహారిక నామాన్ని బట్టి, పిలిచే పేరుని బట్టి మేము చూస్తాం. జాతక రీత్యా చాలా బాగుంటది అని చెప్పేసి తెలుసుకున్నాను. చాలా టీవీ ఛానల్స్ లలో చూసాను. చాలా మంది అయ్యగారులు, పూజారులు, వాళ్ళు వీళ్ళు అందరూ చెప్పిండ్రు ఎవరెవరు వేసుకుంటే రుద్రాక్ష వేసుకుంటే నిజానికి కూడా చాలా మందికి చాలా మంచి జరిగింది దాని విషయంలో. అయితే జాతక దాని ప్రకారం పర్ఫెక్ట్ గా ఉండేటట్టు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి తెలుసుకొని వచ్చినాం అన్నట్టు. ఎవరి జాతకం ఎట్లా ఉన్నది బై బర్త్, వాళ్ళకి ఏదైతే బెస్ట్ అనేది తెలుసుకుందామని వచ్చినాం. అట్లా దాని గురించి